వెల్కమ్ టు ఐపీటీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సందర్శించిన పవన్ కళ్యాణ్. కళలు లేకుంటే హింస పెరుగుతుందన్న ఉప ముఖ్యమంత్రి. ఏపీలో ఎన్ఎస్డి క్యాంపస్ ఏర్పాటు ఆలోచనలో పవన్. విద్యార్థులతో మమేకమైన పవన్ కళ్యాణ్ పర్యటన. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పేదల గృహకళ సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని వ్యాఖ్య. ఇళ్లతో పాటు మౌలిక వస్తువుల అభివృద్ధికి. రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు వేగవంతం. ఇద్దరు నిందితులే పాల్పడ్డారన్న డీసీపీ. సీసీ కెమెరా దృశ్యాలతో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు. త్వరలోనే నిందితులను అదుపులోకి తెస్తామని హామీ. మెడికల్ కాలేజీలపై జగన్ పై విరుచుకుపడ్డ అనిత. లండన్ మెడిసిన్ వేసుకున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శ. వైసీపీ హయాంలో ఒక్క కాలేజీ పూర్తి కాలేదని ఆరోపణ. ప్రజాపాలనలో వేగంగా పనులు జరుగుతున్నాయన్న అనిత. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు, అధ్యాపకులతో మమేకమై అనుభవాలను పంచుకున్నారు. కళలు లేకుంటే సమాజంలో హింస, అశాంతి పెరుగుతాయని వ్యాఖ్యానించారు. తెలుగు సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుందని, ఈ రంగానికి మరింత ప్రోత్సాహం అవసరమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా క్యాంపస్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని చెప్పారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కళల ద్వారా బలపరచాలని సూచించారు. పవన్ కళ్యాణ్ సందర్శనతో విద్యార్థుల్లో ఉత్సాహం నింపింది. ఇక్కడ ఒక ప్లేస్మెంట్ రావాలంటే యూ హ్యావ్ టు రియల్లీ ఫైట్ ఇట్ అవుట్. ఇట్ ఇస్ లైక్ ఐఐటి. చాలా కెపాసిటీ ఉండాలి. అండ్ దట్ ఈస్ అమేజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్. ఎంటైర్ ఇండియా ఇస్ బీయింగ్ మినీ ఇండియా. అంటే ఈరోజు పీపుల్ కెన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్స్. నాకు అది బాగా నచ్చుతుంది ఎన్ఎస్టీలో. నేను యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ చదివిన, ఇక్కడ చేసిన సత్యానంద్ గారు కొంతకాలం ఉన్నారు ఇక్కడ. సో ఆయన చెప్తా ఉండాలి ఎన్ఎస్టీ గురించి. సో నాకు ప్యాషన్ ఉండిపోయింది చిన్నప్పటి నుంచి. అండ్ నేర్చుకున్న ఫార్మేటివ్ ఇయర్స్ నుంచి. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా? ఇంతకుముందు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చినట్టుంది. నేను ఖచ్చితంగా అది పరిశీలిస్తాను. మనకి తెలుగు సినిమా బికమ్ గ్లోబల్ ఫినామినన్. నేనేం నమ్ముతున్నానంటే ఆర్ట్ ఫామ్ ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు హీల్ ద పీపుల్. సినిమా లేకపోతే కానీ, ఆర్ట్ ఫామ్ లేకపోతే, ఆటపాట లేకపోతే వైలెన్స్ పెరిగిపోతుంది. మనుషులకి ఏంటంటే ఆటపాట, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ ఏంటంటే ఇట్ ఇస్ అన్ అవుట్లెట్ ఆఫ్ ఇన్నర్ టర్మాయిల్, ఇన్నర్ క్రైసిస్. మేము ప్రత్యేకించి గ్లోబల్ ఫినామినా అయిపోయింది తెలుగు సినిమా. దానికి తగ్గట్టుగా టాలెంట్ కూడా పెరగాలి. కేబిలిటీస్ పెరగాలంటే ఇప్పుడు చూడండి ఎన్ఎస్టీ ఎక్కడెక్కడో మారుమూలల నుంచి దే ఆర్ ఏబుల్ టు పిక్. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి, ఇంక్లూడింగ్ అసలు తెలంగాణ నలుమూలల నుంచి 70% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రేట్ బ్యాక్గ్రౌండ్స్, ఆర్థికమైన ఉన్నత స్థితిగతి నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఇప్పుడంతా. అలాగే మనకు కూడా తీసుకురమ్మని చెప్తున్నాను కోర్స్ ఒకటి. దానికి కావాల్సిన ల్యాండ్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతానని చెప్పాను. సార్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వైట్ దెమ్ అఫీషియల్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఇన్వైట్ చేసి ఒక ఎన్ఎస్డి క్యాంపస్ ఉంటే బాగుంటుంది. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను మంత్రులు సత్యకుమార్, నారాయణ, ఎంపీ కేసీని చిన్ని పరామర్శించారు. స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను కలుసుకుని వైద్యుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని వారు స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలను ధైర్యం చెప్పిన నేతలు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని రకాల సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు కలిసి శానిటేషన్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, శుభ్రతపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆర్ఆర్పేట ప్రాంతంలో గత 4 రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం, వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని, అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను, డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం, ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే గతంలో మొదట్లో 20 నుంచి 30 డయేరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్య శాఖ సిబ్బంది కానీ, జిల్లా యంత్రాంగం
తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. అయితే ఇవాళకి కూడా కొన్ని కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం, మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్లో, ఇక్కడ క్యాంపులో కూడా. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజాపాలన ప్రభుత్వంలో గృహ నిర్మాణ పథకాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లలో చాలా చోట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని ఆయన వివరించారు. మొదటి దశలో పూర్తయిన ఇళ్లలో గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని, పేదల గృహ కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రతి అర్హుడు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇళ్లతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజల సంతోషం కోసం ఈ పథకాలు ముందుకు తీసుకెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నేను హుస్నాబాద్ నియోజకవర్గాన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో గృహ ఇందిరమ్మ లబ్ధిదారులందరూ నిర్మాణం పనులను వేగవంతం చేసి తొందరగా నిర్మించుకోవాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇల్లు అనేటువంటి ఒక కళ, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా ఆ ఇల్లు కట్టుకునే సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న సహకారంతో తొందరగా నిర్మాణం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ ఇందిరమ్మ ఇళ్లతో పాటుగా ఒకవైపు సన్న బియ్యం, మరొక వైపు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, కొత్త రేషన్ కార్డులు, రైతులకు సంబంధించిన అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో అందరూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలను పథకాలను వినియోగించుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం హడావిడి వాతావరణం నెలకొంది. ఆయన నివాసానికి కొలతలు వేసేందుకు మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పెద్దారెడ్డి తన స్వగ్రామమైన ఎలనూరు మండలం తిమ్మంపల్లి నుంచి తాడిపత్రికి రానున్నారనే సమాచారం అందింది. పరిస్థితిలో ఉద్రిక్తం కావచ్చని భావించిన పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇంటి పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేశారు. మీరు సర్వే చేసినప్పుడు ఇంకా 1 to 16 సర్వే చేయమని మాకు నోటీస్ చేస్తాం. 1 to 16 సర్వే చేసినప్పుడు క్లియర్గా ప్రతి ఒక్క రిపోర్టు నాకు మీరు అందజేయాలి. ఇప్పుడు మీరు ఏది చెప్పినారో అందరి ముందర నా ఇంటికి ప్లాన్ లేదు అనేది దాని కూడా దాంట్లో కనపడుతుంది. ప్రతి ఇంటిది కూడా నా ఇల్లు ఒకటి లేకుండా 1 నుంచి 16 వరకు ఫ్లాట్లు. ఆ 16 ఫ్లాట్లు అయిపోయిన తర్వాత మీ మున్సిపాలిటీ సైట్ కూడా ఎంత ఉందనేది కూడా మీకు చెప్పండి. ఏమ్మా అని మీరు ఎక్కడి నుండి కలిసినా 2 పక్కల నుండి కలిసారు. అక్కడి నుండి ఒకసారి ఇక్కడి నుండి ఒకసారి కొలిచి క్లియర్ రిపోర్ట్ అనేది నాకు అవసరం. నాకు రిపోర్ట్ లేదనేది నా ఇంటికి ప్లాన్ లేదనేది కూడా క్లియర్గా నువ్వు సంతకం పెట్టించుకునే ముందు క్లియర్గా రికార్డెడ్గా మీరు రాసేయండి. నేను దాంట్లో నేను ఏం చేయాలంటే నేను చేస్తే మీరు మిస్టేక్ ఏమని చెప్పింది నాకైతే అభ్యంతరం ఉండాలి. మళ్ళీ బయటకు పోయినాక ఎక్స్ఎమ్మెల్యే నన్ను అదన్నాడు ఇదన్నాడు అనేది వద్దు. మీకు నాకు ఏం సమస్య లేదు. ఉండే వాళ్ళతో సమస్యలు ఉంటాయి, పోయే వాళ్ళతో పోతారు. నాకైతే అభ్యంతరం లేదు. మీరు ఎక్కడన్నా పలికేసుకోండి. నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పినారో ఇంతమంది ముందర నా ఇంటికి ప్లాన్ లేదనేది అది కూడా నువ్వు క్లియర్గా చెప్పాలి. వెరిఫికేషన్ జరగలేదు సార్, డీముడ్ అయితే అయ్యింది, డీముడ్ ప్లాన్ అయ్యింది, దాని మీద వెరిఫికేషన్ అనేది జరగలేదు. అది నాకు సంబంధం లేని విషయం, మీకుండే సంబంధం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంబు ఉల్లి మార్కెట్లో కలెక్టర్ నాగరాణి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత కొన్ని రోజులుగా ఉల్లిపాయలకు సరైన ధర రాక రైతులు రోడ్డుపై పారబోస్తున్న ఘటనలపై స్పందించిన ఆమె
మరోసారి మార్కెట్ ను సందర్శించారు. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హోల్సేల్ వ్యాపారస్తులను స్పష్టంగా ఆదేశించారు. కనీస ధర తప్పనిసరిగా ఇవ్వాలని, రైతులు నష్టపోకుండా చూడాలని సూచించారు. ఇప్పటి వరకు కేవలం 6 రూపాయలకే పలుకుతున్న ఉల్లి ధరను పెంచి కనీసం 9 రూపాయలుగా నిర్ణయించాలని కలెక్టర్ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. రైతుల సమస్యలను అర్థం చేసుకుని ప్రభుత్వం పక్కాగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నుంచి కూడా ఉల్లిపాయలు రావడం జరుగుతూ ఉంది. దీని మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, మంచి రేట్ రావాలనే ఉద్దేశంతో కంటిన్యూస్గా మీటింగ్స్ పెడుతున్నారు. దానికి టీమ్స్ వేశారు. ఇప్పుడు మనకి ఆర్జేడీ మార్కెట్ కూడా ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, లోకల్ ఏడీ మార్కెటింగ్ అందరూ కూడా ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది అంతా కూడా మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాం. నిన్నటి నుంచి మనకి ఇక్కడ రోజు కూడా వస్తున్నాయి, మనకి డైరెక్ట్గా ఫార్మర్స్ నుంచి వస్తున్నాయి. తర్వాత మార్కెట్ పంపించింది స్టాక్స్ కూడా వస్తూ ఉన్నాయి. మనకి ఈరోజు చూస్తే ఈరోజు మనకి కర్నూలు నుంచి ఒక 4 ట్రక్స్ వచ్చినాయి. 57 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ రావడం జరిగింది. అలాగే కడప నుంచి 8 ట్రక్స్లో 120 మెట్రిక్ టన్స్ ఆనియన్స్ డైరెక్ట్గా రైతులు మైదుకూరు, పెండ్లిమర్రి ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కడప నుంచి రావడం జరిగింది. వారికి కూడా మంచి రేట్ వచ్చే విధంగా చూస్తున్నాము. ఇక్కడ హైయెస్ట్ ప్రైస్ 12 రూపీస్ రావడం జరిగింది. మోడల్ ప్రైస్ 9 రూపీస్ 50 పైసా రావడం జరిగింది. రైతులు కూడా ఎక్కువ మంది ఉల్లిపాయలు పారిపోస్తున్నారు, వాళ్ళకి సరైన రేట్ లేదు. 4 రూపాయలు 5 రూపాయలు ఇది రైతులు ఏమి పారిపోయినట్టు అంటే ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైన డ్యామేజెస్ ఏమైనా ఉంటే అవి తీస్తారు. లేకపోతే తీయకపోతే ఏమవుతుందంటే మంచి క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది. దానివల్ల దాన్ని కొంచెం కొద్దిగా సెగ్రిగేట్ చేసి తీయాల్సిందే. మేడం గారు ఇప్పుడు మీరు వచ్చారు, కేజీకి 3 రూపాయలు పెంచారు మీ రిక్వెస్ట్ మేడం. అయితే ఇది పెరుగుతుంది తగ్గుతుంది క్వాలిటీని బట్టి. స్టెబిలైజ్ చేయడానికి ఇప్పుడు ఇది తీసుకున్న యాక్షన్ ఏంటి అసలు? ధరల స్థిరీకరణ చేయడానికి రైతు నష్టపోకుండా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు? రైతు నష్టపోకూడదని ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి. సీఎం గారి సూచనల మేరకు, అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు, మినిస్టర్ గారి సూచనల మేరకు ఏం వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా, సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది. హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసును 1-2 రోజుల్లో ఛేదిస్తామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ప్రకటించారు. రోషన్, హర్ష అనే 2 యువకులే ఈ హత్యకు పాల్పడ్డారని భావిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించామని, ఘటన స్థల పరిశీలనతో పాటు సీసీ కెమెరా దృశ్యాలను విశ్లేషిస్తున్నామని వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. నిందితుల కదలికలను గుర్తించి వారిని త్వరలో అదుపులోకి తీసుకొచ్చేలా చర్యలు జరుగుతున్నాయని తెలిపారు. నిందితులను పట్టుకున్న తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీసీపీ సురేష్ కుమార్ హామీ ఇచ్చారు. వేరే రకమైన క్లూస్ కూడా ఉన్నాయి, టెక్నికల్ క్లూస్ ఉన్నాయి. అన్ని యాంగిల్స్ అబ్జర్వ్ చేస్తున్నామా, ఉంది. మీరు చెప్పిన యాంగిల్ కూడా ఉంది. సో వాళ్ళిద్దరే కలిసి చేసినట్టుగా మేము అనుకుంటున్నాం. వాళ్ళు దొరికితే కానీ మాకు ఇంకా పూర్తి కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఎస్ అంటే అన్ని వైపులో పంపించాము, అక్కడికే కాదు, ఎక్కడికి ప్రాబబిలిటీ ఉందో అన్ని చోట్లకి పంపించాం. వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ అడ్రస్, వాళ్ళ లోకల్ అడ్రస్ అవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని పెట్టుకోండి. లేదంటే ఇట్లాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇది కూడా స్ట్రే ఇన్సిడెంట్, ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఇన్సిడెంట్. వేళల్లో ఒకటి జరిగింది ఇది. బట్ దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకొని మీకు ఎట్లాంటి ఎప్పుడు డౌట్ వచ్చినా కానీ మీరు ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము కూడా వాళ్ళని వెరిఫై చేస్తాము. వాళ్ళ డీటెయిల్స్ కూడా మా దగ్గర పెట్టారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వద్ద రైతుల కోసం ఎలాంటి విజన్ లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ముందుగానే యూరియాను తెచ్చి గోదాంలలో నిల్వ ఉంచే విధానం ఉండేదని గుర్తు చేశారు. ఆ కారణంగా అప్పట్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కోలేదని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో యూరియా సరఫరాలో తీవ్ర లోపాలు తలెత్తడంతో పంట కాలంలో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆరోపించారు. పంట సాగు సజావుగా సాగాలంటే ఎరువులు సమయానికి అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పట్టించుకొని ఈ ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. వీళ్ళకొక విజన్ లేదు, ఎరువులు ఎన్ని కావాలి, ఎన్ని తెప్పించుకోవాలనే విజన్ లేదు. ఎరువులు ఫ్యాక్టరీలన్నీ మన తెలంగాణలో ఉన్నాయి, మళ్ళా ఆ విజన్ కూడా లేదు. కేసీఆర్ గారు ఒక విజన్ తోటి నీళ్లు
అడ్వాన్సు 3 నెలల ముందే రిజర్వాయర్ నింపేది, కాలువల పంటి నీళ్లు నింపి షెర్లు నింపించే ఏర్పాటు చేసేది. రైతులకు ఏం కావాలనేది రైతు దున్నక ముందే రైతు బంధు ఇచ్చేది, యూరియా బస్తాలు సప్లై చేసేది. అంటే ఒక విజన్ తోటి కరెంటు కోసం కూడా బయట రాష్ట్రాల నుంచి కొనుక్కొచ్చి కరెంటు మనకు సప్లై చేసేది 24 గంటలు. రేవంత్ రెడ్డి గారు బోకస్ మాటలు, అబద్ధ మాటలతోటి అధికారంకి వచ్చిండు. కేసీఆర్ గారు చేసిన స్కీమ్స్ అన్నా ఇంప్లిమెంట్ చేయి. రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినాం, రుణమాఫీ సరిగ్గా కాలేదు, బోనస్ సన్న ఓట్లు అన్నిటికీ ఇస్తాను ఎలక్షన్ల ముందు చెప్పినాం, సన్న ఓట్లకే ఇస్తాను, సన్న ఓట్ల బోనస్ కూడా ఎగ్గొట్టినాం. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టెంపుల్ సెంట్రిక్ గార్డ్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాలను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని గార్డ్స్ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అనువైన ప్రదేశాల్లో శాశ్వత గార్డ్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలం వంటి ఆలయాలను ఈ జాబితాలో చేర్చాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఉన్న గార్డ్స్ ను విస్తరించి రోడ్లు, పార్కింగ్, లైటింగ్ వంటి సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో భక్తులకు అసౌకర్యం లేకుండా ముందుగానే సన్నద్ధతో ఉండాలని సీఎం సూచించారు. లిక్కర్ కేసులో తనను అనవసరంగా లాగారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగంతో స్పందించారు. తాను ఎప్పుడూ లిక్కర్ జోలికి పోలేదని స్పష్టం చేశారు. చిన్నప్పుడే తన తండ్రి తాగుడు అలవాటు వల్ల తల్లి ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. అదే అలవాటు కారణంగా తండ్రి, తమ్ముడు కూడా ప్రాణాలు కోల్పోయారని, ఆ ఘోర సంఘటనలన్నీ తన కళ్ల ముందే జరిగాయని కన్నీటి కళ్లతో చెప్పారు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న తాను మద్యం జోలికి ఎప్పుడూ పోలేదని వివరించారు. అయినప్పటికీ లిక్కర్ కేసులో తన పేరు రావడం, అరెస్టు చేయడం చాలా బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణలు తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తాయని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో అందులో అరెస్ట్ చేయడం బాగా చేసింది. ఇంకోటి కూడా చెప్తున్నా, చిన్నప్పటి నుంచి దేశించాను లిక్కర్ కేసులో మనసుకు బాగా చేస్తాను. నేను ఒక వేద 14 ఏళ్లుగా నడుపుతున్నా. 160 మంది పిల్లలు చదువుతున్నారు. 160 మంది పిల్లలు చదువుతున్న బ్యాట్స్బాల్ నడిపే నేను తాగుడుకు అలవాటు పడ్డా, మద్య వ్యాపారం చేస్తే ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ఆ రోజు నైతికంగా హక్కు కోల్పోతాను. ధర్మం కదా. ఈరోజు నేను ప్రతి మనిషి బతకాలంటే బతుకుతురు, ప్రతి మనిషి బతకాలంటే వ్యాపారం, ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగం, వ్యాపారం చేయాలి. నేను వ్యాపారం చేసుకుంటుంటాను. ఈ వ్యాపారాన్ని లిక్కర్తో సంబంధం ఉండి మీకు చెప్పుతాను. లిక్కర్తో సంబంధం ఉండి ఒక ఆస్తి కొని ఉన్నా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టున్నా, మీరు అటాచ్మెంట్ కాదు స్వాధీనం చేసుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. కానీ లిక్కర్తో సంబంధం లేకుండా మా బ్రతుకులు కడుపుని కుడుతున్నారు. సంబంధం లేని లిక్కర్తో సంబంధం బతుకులు ముందు కుడుతున్నారు. ఇది మనసుకు బాధేస్తారు సార్. కానీ దేవుడు ఉన్నాడు. అల్టిమేట్ గా గాడ్ ఈస్ గ్రేట్. అల్టిమేట్ గా నేచర్ ఈస్ సుప్రీం. నేను నమ్ముతా, నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను ఈ రోజు ఏ తప్పు చేయకుండా ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నా. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటే ఆ పార్టీకి కట్టుబడి ఉండటం మంచిదేనని వ్యాఖ్యానించారు. తాము పార్టీ మారలేదని, అదే పార్టీలో కొనసాగుతున్నామని చెప్పడం సంతోషకరమని తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల భవిష్యత్తుపై తుది నిర్ణయం స్పీకర్ చేతిలో ఉందని స్పష్టం చేశారు. అందువల్ల ఈ అంశంపై మరింతగా వ్యాఖ్యానించడం తాను సముచితం కాదని తెలిపారు. రాజకీయాల్లో పార్టీ నిబద్ధత, రాజ్యాంగ పరిరక్షణ ముఖ్యమని గుర్తు చేశారు.
ఈ వ్యవహారం త్వరలో తేలుతుందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చట్టసభకు ఎంపికైనటువంటి వాళ్ళు ఏదైతున్నదో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు మెదలాలి. మా మిత్రులు ఏదైతున్నదో మేము రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే మెదులుతున్నాం, మేము పార్టీ మారలేదు, మేము ఉన్న పార్టీల్లో ఉన్నాం, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న పార్టీల్లో ఉన్నాం అని చెప్పంటే సంతోషం నాయన. వి వెల్కమ్ ఇట్. ఎవరి పార్టీలో వాళ్ళు నీకు ఇంకేం కావాలన్నాయి నువ్వు అదంటున్నావు. వి వెల్కమ్ ఇట్ అంటున్నా నేను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రోటోకాల్ ప్రకారం ఏది ప్రెసిడెంట్ ఫోటోలు కానీ పార్టీలో చేరిన తర్వాత ఒకటి బాబు, మీరు చెప్పిన ప్రకారం ఏది వాళ్ళ స్పీకర్ గారికి ఇచ్చినటువంటి వివరణ ప్రకారంగా మేము పార్టీ మారలేదు, మేము ఎన్నికైనట్టు ఒక పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పని పేర్కొన్నట్టు ఇవాళ పత్రికల్లో వచ్చింది, మీరు అదే పేర్కొన్నారు. దాని తదుపరి ఏంటి అనేది అది స్పీకర్ పరిధిలో ఉన్నది. దాని తదుపరి ఏంటి అనేది స్పీకర్ పరిధిలో ఉన్నది. అది నువ్వు స్పీకర్ పరిధిలో అంశాన్ని ఏదైతుందో నేను కామెంట్ చేయలేను కదా. స్పీకర్ పరిధిలో అంశాన్ని నేను కామెంట్ చేయలేను కదా. థ్యాంక్ యూ. పార్టీ ఫిరాయింపిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పెద్ద వరదలో కొట్టుకుపోయేవాడు కనపడిన గడ్డి పట్టుకుని బయటపడదామనుకునే వారిలా వీరి పరిస్థితి ఉందని విమర్శించారు. ఫిరాయింపు చేసిన ఎమ్మెల్యేల ఎన్నిక రద్దు ఖాయం అవుతుందని, ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజలు వీరి రాజకీయ జీవితానికి శాశ్వత సమాధి కడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కాపాడతారని వారు అనుకోవడం పెద్ద పొరపాటే అవుతుందని హెచ్చరించారు. రాజకీయాల్లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన తర్వాతే మళ్లీ నిలబడడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజల తీర్పే తుది నిర్ణయమని, ఈ తీర్పుతోనే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యాన్ని ప్రజలు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. వాదన బలహీనంగా ఉంది. ఎట్టి పరిస్థితులలో కూడా మీ ఎన్నిక రద్దు కావడం ఖాయం. అయితే స్పీకర్ చేస్తారా లేదా కోర్టు ద్వారా జరుగుద్దా? తప్పకుండా మీ ఎన్నిక రద్దు అవుతుంది. ఉప ఎన్నికలు వస్తాయి. అందులో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మీ రాజకీయ జీవితానికి శాశ్వతమైన సమాధి కూడా కడతారు. అందులో సందేహం ఏం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేసిన తప్పు దొరికిపోయిన ప్రజల ముందట ఇంకా మేము దాచుకుందామనే ప్రయత్నం చేస్తే ఇంకా అబాస్ పాలవుతారు తప్ప ఇంకొకటి ఏం లేదు. రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం, రేవంత్ రెడ్డి కాపాడతాడని మీరు అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో కాదు, ఎవరితో కూడా కాదు. చట్టం ఆ రకంగా ఉంది. సుప్రీంకోర్టు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చి ఉంది. మీరు 3 నెలల లోపల నిర్ణయం తీసుకుంటారా లేదా, మేము తీసుకోవాలని అని చెప్పిన తర్వాతనే ఇవాళ స్పీకర్ గారు 2 నెలలు ఆగి 2.5 నెలలు ఆగి ఇప్పుడు నోటీస్ ఇచ్చినాడు. వాళ్ళకి చివరి క్షణం వరకు ఏదో మనం కూడా చివరి ప్రయత్నం చేస్తాం కదా, వెంటిలేటర్ మీద పెట్టి చివరి క్షణం దాకా బతికించుకుందామన్న ప్రయత్నం ఎట్లయితే చేస్తామో ఆ ప్రయత్నంలోనే వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ వెంటిలేటర్ కూడా పోతుంది. మీ సభ్యత్వాలు రద్దవుతాయన్న సందేహం లేదు. ఎవరు కూడా కాపాడలేరు. అమరావతిలో ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన హోంమంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో జగన్ వాస్తవాలను పక్కన పెట్టి లండన్ మెడిసిన్ వేసుకున్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. వైద్య విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యం వంటి అత్యంత కీలక అంశాలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా పూర్తి కాలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజాపాలన ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తోందని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆరోగ్య రంగ అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని అనిత స్పష్టం చేశారు. ఎన్డీఏ పార్టీ పట్ల, ఎన్డీఏ కూటమి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నామన్న నమ్మకం ప్రజల్లో ఉంది. సో నేను ఈ రోజు కూడా రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మొన్న మీటింగ్లో చూశాను ఒకసారి. ఓవరాల్గా చూస్తూ ఉంటే అతను ఏం మాట్లాడుతున్నాడంటే, అతగాడి హయాంలో సుమారుగా 17 మెడికల్ కాలేజీలు వచ్చేసినాయి. ఈ 17 మెడికల్ కాలేజీలు ఆ దారంటే వెళ్తుంటే సైడ్కి తిరిగి చూస్తే అక్కడ మెడికల్ కాలేజ్ కనిపిస్తే ఆహా అని చిన్న గ్యాప్ ఇచ్చి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతున్నారట. అయితే ఆయన అన్న తర్వాత మేము కూడా ఒకసారి చూద్దాం ఈ 17 కాలేజీల్లో ఆహా అనేటంతగా ఎంత ఉన్నదా అని ఒకసారి చూసేసరికి ఒక్కసారి మీరు కూడా ఒకసారి చూడాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి మెడికల్ కాలేజ్ అండి. ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్కి సంబంధించి ప్రభుత్వ వైద్య కళాశాల బోర్డు అయితే మాత్రమే ఉంది. ఆహా అనడానికి బోర్డు ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెడికల్ కాలేజ్ తాలూకా ప్రాంగణం కట్టడం. ఓకే, ఇక్కడ మనం ఏమనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో ల్యాబ్ అనుకోవాలి, ఈ పిల్లర్ ఏమో రీడింగ్ రూమ్ అనుకోవాలి, లేదు అనుకుంటే ఈ పిల్లర్ ఏమో ఒక
లైబ్రరీ అనుకోవాలి. అలా అనుకుంటేనే తప్ప ఇది మెడికల్ కాలేజ్ అన్న సంగతి మన ఎవరికి అర్థం కాదు. ఒకసారి మీరే చూద్దరుగాను. ఒకసారి ఇది మదనపల్లి మెడికల్ కాలేజ్. ఇక్కడ చూసి ఆగి ఆహా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ బతుకు చెడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? సారీ టు సే, నేను కొన్ని పదాలు తప్పట్లా. ఎందుకనంటే ఏందండి ఇది అంటే జగన్మోహన్ రెడ్డి మాయ చేస్తాడు, మంత్రాలు వేస్తాడని సంగతి తెలుసు, కానీ కట్టడమే లేకుండా ఇది కట్టడం ఉందని చెప్పి అది రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఆగి ఆహా అంటారు అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాట్లాడడం అన్నది నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఆయన గొయ్యి ఆయన తవ్వుకున్నట్టే. ఎందుకంటే 17 కాలేజీలు కట్టేసాము, 17 కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి, మేము ఇలా చేసాము, ఇంతమంది ఏంటంటే ఇంకో మాజీ మంత్రి అంటాడు, ఆయనకి తెలుగు ఉండి మాట్లాడుతున్నాడు, తెలుగు లేక మాట్లాడుతున్నాడు తెలియట్లా, ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట. ఇంటికి ఒక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ 17 కాలేజీల్లో ఇంకో కాలేజ్, ఇంకో మచ్చుతునక ఎక్కడంటే ఇది మార్కాపురం. జస్ట్ చూడండి ఒకసారి ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫేక్ ప్రచారాలతో చౌకబారు రాజకీయాలు చేస్తూ కూటమి ప్రభుత్వ విజయాలను తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. ఇటీవల అనంతపురంలో జరిగిన సూపర్ 6 సభ ఘన విజయాన్ని చూసి జగన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కట్టని వైద్య కళాశాలను కట్టినట్టుగా ప్రచారం చేసుకోవడం జగన్ తీరని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి 22 వైద్య కళాశాలను తెచ్చిన ఘనత పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడుదేనని స్పష్టం చేశారు. ప్రజలు మోసపోవడం లేదని, జగన్ అవాస్తవ ప్రచారం ఇక పని చేయదని రవీంద్ర హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమం ఏదో వంకతో ప్రజల్లోకి వచ్చి దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే మెడికల్ కాలేజీల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తాను, ఇక్కడ ప్రైవేట్ పరం చేయట్లా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వం మీరు చేసినటువంటి తప్పిదాలని సరిచేస్తూ ఇవాళ మెడికల్ కాలేజీ ఈ రాష్ట్రంలో 22 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు ఆర్భాటంగా 17 కాలేజీలు అని చెప్పి ఒక్క కాలేజీ కూడా సంపూర్ణంగా పూర్తి చేశారో చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ కనీసం పునాదుల మీద కూడా లేని కాలేజీల పరిస్థితి ఏంటో చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పీపీపీ మోడ్ లో వాటిని డెవలప్ చేసి కొంతకాలం వాళ్ళు రన్ చేసుకున్న తర్వాత ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ కన్స్ట్రక్షన్ ఆటికి ఇవాళ ప్రభుత్వం నిధులు పెట్టే పరిస్థితి ఉండదు. కాబట్టి అటు మెడికల్ సీట్స్ పెరుగుతాయి, అటు విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అట్లా ప్రభుత్వానికి కూడా భారం పడదు. ఇది మంచి పని కాదని నేను అడుగుతా ఉన్నా. మీరు ఇవాళ మీ స్వార్థ రాజకీయాల కోసం మెడికల్ కాలేజీని రాజకీయం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. నూతిలో తోయాలి, ఎవరు తోయాలి? ప్రజలే మిమ్మల్ని నూతిలో తోసి కప్పెట్టేశారు. ఇక మీరు ఈ జీవితాంతం మీ పార్టీ భూస్థాపితమే, అది గుర్తుపెట్టుకోండి. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి IPTV.